ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ దినము యెరూషలేము వచ్చి ఉన్నాడు. ఆయన యెరూషలేము వీధులలో ఆయన ఊరేగించబడ్డాడు. కావున ఆ యొక్క యెరూషలేము వాసులందరూ కూడా సంతోషముగా ఉల్లాసముగా ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నారండి. ఆయన్ని ఎంతగానో మహిమపరిచారు, ఘనపరిచారు. హోసన్నా జయమని ఖర్జూరపు మట్టలు తీసుకొని దారి పొడుగున బట్టలు పరుస్తూ ప్రభు పేరట వచ్చుచున్నవాడా జయము జయమని జయధ్వనులు చేశారు, ఆర్భాటాలు చేసి ఉన్నారు. కావున ఈ దినమందు ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ ప్రభువు వచ్చుచున్నప్పుడు ఆ యెరూషలేము వాసులందరూ కూడా ఎంతగానో సంతోషించి ఉల్లసించి ప్రభువుని ఘనపరిచి ఉన్నారు, ఆరాధించి ఉన్నారు, మహిమపరిచి ఉన్నారు. ఎందుకంటే ఆయన నీతి కలిగిన రాజు కాబట్టి, రక్షణ కలిగిన రాజు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది ఆటంకపరచాలను చూచినా ప్రభువు దానికి ఒప్పుకోలేదండి. ప్రజలు కూడా ఏమాత్రము కూడా ఊరుకోలేదు. ఆ దేవాది దేవుణ్ణి జయధ్వనులతో ఆర్భాటముగా ఆయనని ఎంతగానో మహిమపరిచి ఉన్నారు. కావున ఈ రోజున ఆ దేవాది దేవుడు వస్తున్నప్పుడు, నీ యొద్దకు వస్తున్నప్పుడు ఉల్లసించే వ్యక్తిగా ఉండాలి, సంతోషించే వ్యక్తిగా ఉండాలి, ఆ ప్రభువు నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలండి. ఆనాడు దారి పొడుగున ఆ ఖర్జూరపు మట్టలని, ఆ ఈత మట్టలని చక్కగా పరుస్తూ, చక్కటి బట్టలని చక్కగా పరుస్తూ ప్రియమైన వాళ్ళరా ఎంతగానో ఆరాధించారు. వారి వారి సమయాలు దేవునికి అప్పగించి ఉన్నారు. కావున ఈ దినమందు ఆలోచించండి. దేవుణ్ణి ఆరాధించుటలో, దేవుని నామాన్ని మహిమపరచుటలో సంతోషం అనేది ఉందండి, ఆనందం అనేది ఉన్నది, ఉత్సాహము ఉల్లాసము అనేది ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకుండా ప్రభువు వచ్చుచున్నప్పుడు ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఆయన నీతి కలిగిన వాడు కాబట్టి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చువాడు. ఆయన రక్షణ కలిగిన వాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి తీసుకొస్తాడండి. కావున ఈ ఉదయకాలమందు ఈ చెప్పబడిన మాటలను బట్టి ఎల్లప్పుడూ ఆ దేవుని యందు బహుగా సంతోషించు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.